ఈరోజు చామదుంపలు కర్రీ. చామదుంపలు ముందుగా ఇలా శుభ్రంగా కలుపుకొని చూడండి, ఇలా మట్టి ఉంటుంది, 2-3 సార్లు కడిగి అప్పుడు ఉడకబెట్టాలి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. అంటే పాడైంది కొద్దిగా కాస్త తీసేయండి. ఇలా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మంచినీళ్ళు పోసుకుందాం. కొద్దిగా మంచినీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. ఉప్పు వేసుకొని మూత పెట్టి పెట్టేస్తాం. స్టవ్ వెలిగించి 3 విజిల్స్ రానిస్తా. ఇప్పుడు ఇలా తొక్కలు తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా కూడా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా కళాయి పెట్టి పొయ్యి వెలిగించుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం. కళాయి వేడెక్కిందిగా ఆయిల్ పోసుకుందాం. 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కాగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం. పోపులు వేసుకొని కొద్దిగా వేగాక కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. తాలింపులు బాగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది వేగాలి. ఈసారి ఎంటీఆర్ తెచ్చాను కారం పొడి, ఎప్పుడు ఆశీర్వాద్ తెచ్చేదాన్ని. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకుందాం. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా వేపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటా వేసి ఇవి కూడా బాగా మగ్గనిద్దాం. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. టమాటా బాగా వేగినాయి. ఇందులోకి కావాల్సిన మసాలాలు ఇదిగోండి: కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కొబ్బరి మసాలా ఇవన్నీ కలిపి వేసేద్దాం. అన్నిట్లో ఈ మసాలాలన్నీ పడితేనే బాగుంటాయి కూరలు, లేకపోతే బాగోవు. సరే, ఇవన్నీ కలిపేసుకుందాం. కొద్దిసేపు వేపాం కదా, ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఎలా ఉందో చూడడానికి గుజ్జుగా ఇలా చిక్కగా రావాలి, అప్పుడే బాగుంటుంది. చామదుంపలు, కొత్తిమీర వేసేద్దాం. చూసారా ఎంత బాగుందో, చిక్కగా చూడడానికి ఎమ్మీగా. కూరకు తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం. వేసుకొని కాసేపు ఉడకనిద్దాం. దీంట్లో కావాలనుకుంటే గుడ్లు కూడా వేసుకుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎలా ఉంది చూడడానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. చామదుంపల కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసుకుందాం. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా తీసి సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి.